కూడా ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేది రెడ్మీ నోట్ 15 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడ్మీ నోట్ 15 5G స్మార్ట్ ఫోన్ అయితే నేను రికార్డింగ్ చేసిన సేల్ స్టార్ట్ అయిపోయింది. 23,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఫస్ట్ హైలైట్ కంటే ముందు కూడా కెమెరా కట్అవుట్ బై డీసెంట్గా అనిపించింది. అండ్ యూనిక్నెస్ ఏంటంటే 108 మెగా పిక్సెల్ ఎడిషన్తో పాటు తీసుకొచ్చారు. ఇక్కడ హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుని స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 108 మెగా పిక్సెల్ ఓఎస్ కెమెరా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లిమ్ బాడీ 7.35 స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. అండ్ 31 బ్రైట్నెస్, పెద్ద డిస్ప్లే వస్తుంది, పెద్ద లాంగ్ లాస్టింగ్ డిస్ప్లే అనమాట. 5020 mAh బ్యాటరీతో పాటు 45 ఛార్జర్ కాబట్టి తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ దీనిలో మంచి విషయం ఏంటంటే IP68 రేటింగ్తో పాటు వస్తుంది, జియో స్పీకర్స్ వస్తున్నాయి, హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైపర్ ఓఎస్ పార్ట్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఇంకా హైలైట్ అనే కింద చూపించేస్తాను. దీనిలో మంచి విషయం ఏంటంటే హైపర్ ఓఎస్ వచ్చేసరికి మీకు 4 OS అప్గ్రేడ్స్ ఇస్తారు అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి అనమాట. సో 4 years దాకా కూడా మీకు ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తాయి. 6 years దాకా కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. రెడ్మీ నోట్ 15 5G వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను, వాల్యూ ఫర్ మనీ అంటాను బై నా ఒపీనియన్లో. ఒకవేళ ఏదైనా మీరు బడ్జెట్ ఉందంటే తీసుకోమంటారు, కానీ నా ప్రైస్ ఎంత, ఆఫర్స్ ఎంత అంటే మాత్రం ఫస్ట్ రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్ చూసుకుంటే బ్లాక్, గ్లేషియర్ బ్లూ అండ్ మిస్ట్ పర్పుల్ కలర్ ఆప్షన్ ఉన్నాయి. స్టోరేజ్ ఆప్షన్ చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ ఈవెంట్ వచ్చేసి 23,000 ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ ఈవెంట్ వచ్చేసరికి 25,000 ఉంది. సో ఒక 2,000 రూపాయలు తేడా వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటారంటే ఇట్లా హయ్యర్ వేరియంట్ తీసుకోమని అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తారు. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అఫీషియల్ రెడ్మీ వెబ్సైట్ కానీ వేరే వెబ్సైట్లో ఏమైనా ఉంటే చెప్పారా అంటే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. 3,000 రూపీస్ ఇక్కడ బ్యాంక్ ఆఫర్ ట్రై చేయండి. 3,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ వస్తుందంటే ఇట్లా హయ్యర్ వేరియంట్ తీసుకోమంటాను. లైక్ 8GB అండ్ 2GB స్టోర్ వేరియంట్ ఇక్కడ అవైలబుల్ ఉంది కదా, అది అప్లై చేసుకొని తీసుకోమంటారు. సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కమింగ్ టు బై డ్రాబ్యాక్స్ కాడికి వచ్చేసరికి అయితే నాకైతే పెద్దగా డ్రాబ్యాక్ ఏమి అనిపించలేదు, కానీ 22,000 పెడుతున్నాం కాబట్టి కొంచెం స్లైట్లీ ఓవర్ ప్రైజ్డ్ అనిపించింది. ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం అన్నట్టు అయితే అనిపించింది. ఈవెన్ దో AMOLED డిస్ప్లే ఉంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వచ్చిన స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్తో పాటు LPDDR4X ర్యామ్ అనుకుంటా. అది పక్క పెట్టేస్తే మాత్రం మెయిన్ డిసప్పాయింట్మెంట్ ప్రైస్ అనమాట. సో ప్రైస్ నాకు కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది. జెన్యూన్ చెప్పుకోవాలంటే దీన్ని ఓవర్టేక్ చేయాలంటే మాత్రం మీకైతే బ్యాంక్ ఆఫర్ యూజ్ చేయాల్సింది, డిస్కౌంట్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. 3,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందంటే మాత్రం ఇక్కడ సేవ్ అయితే 20,000కి వస్తుంది. హైయర్ వేరియంట్ అయితే 22,000 అట్లా వస్తుంది. సో నా ఒపీనియన్ అయితే అదే పై ఇది కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మాత్రమే మీకు కొంచెం లాభం వస్తుంది. లేదు అంటే ఇట్లా మాత్రం మీకు స్పెసిఫిక్ సేల్స్ వస్తాయి, లైక్ సమ్మర్ సేల్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చేది రిపబ్లిక్ సేల్ వస్తున్నాయి కదా, అలాంటి సేల్స్ వచ్చినప్పుడు కానీ తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను. ఆ టైంలో మీకు లాభం వస్తుంది కొనడం వల్ల అనమాట. లేదన్నా ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి? ఎస్బీఐ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళ నుంచి మోటరోలా Edge 60 ఫ్యూజన్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ సోనీ ఎలివేటెడ్ కెమెరాస్ 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట, దానికంటే కూడా బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన సరే కూడా. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి. సో వివో వాళ్ళ వివో T4 5G కూడా ఉంది. ఇది కూడా 23,000 రూపీస్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మాత్రమే పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది, బేస్ వేరియంటే. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ OnePlus నుంచి కూడా OnePlus Nord CE5 కూడా ఉంది. ఇది కూడా పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మీడియా డెన్సిటీ 8350 APX ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ ఎక్కువ ఉంది అన్నమాట, స్లైట్లీ 25,000 అట్లా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. AMOLED డిస్ప్లేనే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళది ఓఎస్ అప్గ్రేడ్స్ ఎక్కువ వస్తాయి. ఆబ్వియస్గా అక్కడ కూడా మీకు ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z10 5G కూడా ఉంది. ఇక్కడ పెద్ద బ్యాటరీ, గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే రెడ్మీ నోట్ 15 5Gకి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి, బ్యాటరీ కేటగిరీలో కానీ డిస్ప్లేకి అయినా సరే. సో బ్యాటరీ కేటగిరీ కొంచెం తక్కువ ఉంది, మిగతా కొన్ని స్మార్ట్ ఫోన్స్ 7,000 బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. లేదన్నా ఆఫర్ సప్లై చేసి పర్చేస్ చేసుకుంటామంటే తీసుకోండి, కానీ మోస్ట్లీ సేల్స్ వచ్చినప్పుడు తీసుకుంటే మీకు లాభం వస్తుంది అనేసి అయితే ఒక సలహా అయితే నేను ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చూపించేసాను అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను. మీరు ఏమనుకుంటారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 minute ట్రై చేస్తాను. వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.